హలో అండి, నేను మీ డాక్టర్ రాజేందర్ కందికొండ, కన్సల్టెంట్ న్యూరో ఫిజిషియన్, అమృత న్యూరో హాస్పిటల్ జమ్మికుంట. ఈరోజు నవంబర్ 17, 2025 నేషనల్ ఎపిలెప్సీ డే, మూర్ఛ వ్యాధి అవగాహన దినోత్సవం. ఫిట్స్ అనేది అన్ని రకాల ఏజ్ గ్రూప్స్లో రావచ్చండి. చిన్నపిల్లలకు, మధ్య వయసు ఉన్న వాళ్ళకి, పెద్దవాళ్ళలో. దీనికి చాలా కారణాలు ఉంటాయి. చిన్నపిల్లలు అయితే అధిక ఫీవర్ ఉన్న తర్వాత రావచ్చు, లేదంటే బ్రెయిన్లో ఏమైనా స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ ఉంటే రావచ్చు. కొంతమందిలో జన్యు పరంగా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఎపిలెప్సీ, ఈ మూర్ఛవ్యాధి అనేది రావచ్చండి. ఇంకా పెద్దవాళ్ళలో సిమ్టమాటిక్ సీజర్స్ అంటారు. షుగర్ తక్కువైనా కానీ, ఆల్కహాల్ తీసుకున్న తర్వాత కానీ, యాక్సిడెంట్స్ అయిన తర్వాత, బ్రెయిన్ ఇంజురీ అయిన తర్వాత కానీ, ఇలా అనేక కారణాలు ఉంటాయి. సో ఈ మూర్ఛవ్యాధికి చాలా అపోహలు ఉన్నాయి అందరి పేషెంట్స్ దగ్గర. ఒక్కసారి వస్తే కంప్లీట్గా ఇంకా తగ్గిపోదు, దీనికి సరిగా మందులు లేవు, మందులు వాడితే లైఫ్ లాంగ్ మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని. అదంతా అపోహ అండి. మీరు ఆ అపోహలన్నీ వదిలేయాలి. మీ దగ్గరలోని న్యూరాలజిస్ట్ని సంప్రదిస్తే ఇప్పుడు ఈ అన్ని రకాల ఫిట్స్కి మంచి మందులు ఉన్నాయి. సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ ఉన్నాయండి. కాకుంటే మీరు దానికి కారణం ఏంటనేది దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఎంచుకోవాల్సి ఉంటుంది. చాలా మంది యంగ్ ఫిమేల్స్లో కూడా, పెళ్లి వయసు వాళ్ళలో కూడా ఈ మూర్ఛవ్యాధి ఉంటే చాలా సొసైటీలో చాలా ఇబ్బంది పడుతున్నారు. దీనికి ట్రీట్మెంట్ లేదేమో, ఇంకా వాళ్ళకి పెళ్లి అవ్వడం చాలా అవుతుందని. అలా ఏం లేదండి. దీనికి సరిగా ట్రీట్మెంట్ వాడి తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ తోటి చాలా వరకు నియంత్రించుకోవచ్చు. పేషెంట్స్ వాళ్ళ నార్మల్ జీవన శైలి ప్రకారం హ్యాపీగా ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు టైం ప్రకారం మందులు తీసుకొని ఈ మూర్ఛ వ్యాధిని నియంత్రించుకోవచ్చు. థ్యాంక్ యూ.